మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇక ఆఖరి రోజుకి రాని వచ్చేసాం, దసరా ధూమ్ ధమాకా. సో మరి ఈ రోజు ప్రాముఖ్యత, ఈ దసరా రోజు చేయాల్సినవి చేయకూడనివి, ఖచ్చితంగా చేయాల్సిన పనులు. ఓకే, తప్పనిసరిగా 9 రోజులు కష్టపడి యుద్ధం చేసి గెలిచి విజయ పతాకాన్ని ఎగరేసుకుని ఆ విజయ పతాకం ఎగరేసి ఆనందం పొందేటటువంటి రోజు విజయదశమి. దశమి 10వ రోజు. 9 రోజులు యుద్ధం అయిపోయింది. ఇవాళ వచ్చినటువంటి విజయాన్ని మనం వేడుకగా చేసుకుంటున్నాం, సంబరం చేసుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని విజయదశమి నాడు లోకాలన్నింటినీ పాలించేటటువంటి ఆ తల్లిని యుద్ధభూమి నుంచి వచ్చింది గనక సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ కీర్తించి, అమ్మా నువ్వు అటువంటి పనులు చేసావు, ఇటువంటి పనులు చేసావని చెప్పి ఆ తల్లిని కీర్తించడం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పి ఆవిడ్ని కీర్తిస్తూ ఉంటారు. ఆవిడ అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రినయని కాచాయని భైరవి సావిత్రి నవయవ్వనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారు రాజరాజేశ్వరి. రాజులందరికీ రాజుల మీద ఆధిపత్యం కలిగింది. రాజు అంటే పరిపాలకుడు, రాజరాజు అంటే పరిపాలకులందరి మీద పెత్తనం కలిగిన వాడు, చక్రవర్తి లాంటి వాడు. అటువంటి వాళ్ళకి అధిష్టాత్రి అయినటువంటిది, అటువంటి వారి మీద పెత్తనం కలిగినటువంటిది రాజరాజేశ్వరి. ప్రపంచాన్నంతా ముల్లోకాలు కాదు 14 లోకాలని పరిపాలించేటటువంటి తల్లి, శుభప్రదమైనటువంటి సింహాసనం మీద కూర్చునేటటువంటిది. ఆ సింహాసనం ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. హృదయమే సింహాసనం. ఎందుకు సింహాసనం అంటారంటే ఈ హృదయం దగ్గర ఉండేటటువంటి చక్రం అనాహత చక్రం. అనాహత చక్రానికి ఆధిపత్యం వహించేది సింహరాశి. సింహానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తూ ప్రేమగా పాలిస్తుంది. అందుకని జంతువుల్లో సింహాన్ని రాజుగా చెప్పారు. పెద్దదైన ఏనుగుంది, అంతకన్నా ఫెరోషియస్ గా ఉండే పెద్ద పులుంది. సింహాన్ని ఎందుకు చెప్పారంటే ఆశ్రయించిన వారిని ఆదరించేటటువంటిది, పరాక్రమంతో రక్షించేటటువంటిది. అటువంటి తల్లి సింహాసనం మీద కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉంటుంది. ఆవిడ అలా ఆనందంగా నవ్వుతూ చిద్విలాసంగా కూర్చుని ఉంటే వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళందరూ ఆవిడని కీర్తించిందే మనకు లలితారహస్య నామ సహస్రంగా లోకంలో వ్యాప్తి చెందింది. అమ్మా నువ్వు అది చేసావు, ఇది చేసావు, అంతటి దానివి ఇంతటి దానివి అని కీర్తించింది. ఎప్పుడైనా అంతే కదండి, ఒక విజయం పొందితే దాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకుంటూ ఉండేటటువంటిది. ఇదంతా అయిన తర్వాత ఈ రోజు ఏం చేస్తామంటే సర్వోదన ప్రియత చిత్తాన్ని రకాలైనటువంటి ఆహారాలు ఇవాళ వండుతాం. పూర్తయింది అనడానికి సంకేతంగా ఈరోజు పూర్ణం బూరెలు వండుతారు. పూర్ణాలు పూర్తి అయినటువంటిది, పరిపూర్ణమైంది అనడానికి సంకేతం. గుండ్రగా చక్కగా భూగోళంలాగా ఉంటాయి అటువంటివి. అలా అదే ఉండి ఇంకా రకరకాల పిండి వంటలు ఈ రోజు అంతా చేసుకుని చాలా ఆనందంగా కాలాన్ని గడిపేయడం ఉంటుంది. ఈ రోజున చేసేటటువంటి ఒకానొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే విజయ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రాన్ని దర్శిస్తారు. అది విజయదశమి అని అది ఉన్నప్పుడు మాత్రమే విజయదశమిగా చెప్తారు. మధ్యాహ్నాలు ఆ నక్షత్రాల్లో ఒకదానికి ఆ పేరు ఉంటుంది. అది అందుకని అదవుతుంది. అయిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఊరి చివర ఉండేటటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తెస్తారు. ఊరి చివర ఎందుకు ఉంటుంది అంటే సాధారణంగా జమ్మి చెట్టు శ్మశానాలు మొదలైనటువంటి చోట్లలో ఉంటుంది. అది నీళ్లు లేకపోయినా బతుకుతుంది, అగ్నితత్వాత్మకమైనటువంటిది. అటువంటిది ఇళ్లల్లో ఉండే కన్నా దేవాలయాల్లో కానీ ఊరి చివర కానీ ఉండడం ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వెళ్ళి జమ్మిని తీసుకొచ్చి అందరికీ పంచుకుంటారు. ఇక్కడ చేసేది ఏమిటంటే ప్రధానంగా జమ్మిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతం అంతా బంగారం వెండి అని చెప్ప ఒకళ్ళొకొకళ్ళి అభినందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇవ్వడం ఒకటి ఉంది. అదే కాకుండా అక్కడి నుంచి వస్తూ ఇది సాయంకాలం చేసే పని. వస్తూ దేవాలయం దగ్గరికి వెళ్ళి అందరూ దేవుణ్ణి తీసుకుని ఊరంతా ఊరేగిస్తారు.
ఊరేగింపు ఎందుకు అంటే అమ్మవారినమ్మా అమ్మ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు, ఆ గ్రామానికి ఏ దేవుడు అయితే ఆ దేవుడు అండి, అమ్మవారే అక్కర్లా. ఎందుకు అంటే రోజు గుడికి వెళ్ళలేరు చాలా మంది, రోజు కాదు అసలే వెళ్ళలేరు కొంతమంది, వెళ్ళడం కుదరదు, చేత కాదు, వీలు కాదు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళందరినీ ఒకసారి తనే చూడ్డానికి వస్తాడు దేవుడు. గెలిచాడు కదా, చూడండి గెలిచినటువంటి వాళ్ళు ఊళ్ళో ఊరేగింపుగా వస్తారే, అట్లా అన్నమాట. తన గెలుపుకు సంకేతంగా ఊరంతా ఊరేగుతూ ఉంటే ప్రతి వారు ఇంటి ముందు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, అరటిపళ్ళు ఇచ్చేవారు, ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ స్వామి వారికి స్వాగతం పలుకుతారు. ఊరంతా గ్రామం అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించిన దేవుడు ఊరేగడం ప్రధానమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరొకటి ఉంది, పాలపిట్టను దర్శించుకోవాలి అని. అది కూడా శుభానికి సంకేతం. బతుకమ్మ అయిపోతుంది కదమ్మా ముందు రోజు, నవమి నడితే అయిపోతుంది. బతుకమ్మని నిమజ్జనం చేసేస్తా, నీళ్లలో వాలాడించటం అంటారు, అది అయిపోతుంది. ఇంకా అంతా కూడా వేడుకలు మాత్రమే. విజయదశమి నాడు పూర్తిగా పూజాధికాలు లేవని చెప్పంగాని అంత నిష్టగా నవమి నాడు దీక్ష అవుతుంది. కానీ దానికి ఉద్వాసం చెప్పేది దశమి నాడు చెప్తారు. ఇది ప్రత్యేకంగా చెప్పేది ఎందుకంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ శమీ వృక్షానికి నమస్కారం చేసి ఆ జమ్మాకులు తెచ్చి అందరికీ పంచుకుంటారు. ఇది విజయానికి సంకేతం. దేనికి, ఏ విజయానికి సంకేతం అంటే చెడు పైన మంచి గెలిచిన దానికి సంకేతం. అబ్బా 9 రోజుల పాటు 9 రోజుల విశేషాలు, ఫైనల్ గా దసరా సంబరాలు మనందరం కూడా మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు. అందరికీ కూడానమ్మా విజయదశమి శుభాకాంక్షలు. లోకంలో ఎక్కడ చెడు ఉన్నా దాని మీద మంచి గెలుపు సాధించాలని ఆ జగన్మాతనే మనం ప్రార్థిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.